నెల్లూరు నుంచి. ఆషాఢం వచ్చిందంటే గిరిజన గూడేలలో డప్పు చప్పుళ్ళు, కోలాటాల హోరు, నైవేద్యాల సువాసన అన్నీ కలిసిపోయి పండుగ వాతావరణాన్ని సృష్టిస్తాయి. అవును, గిరిసీమలో మొదలైంది అకాడీ సంబరం. ఇది ఆదివాసీల తొలి పండుగ. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, సిర్పూర్, కెరమేరి, లింగాపూర్ మండలాల్లో ఆదివాసీల సంప్రదాయ అకాడీ పండుగ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. పండుగలో భాగంగా మన దేవతలకు పూజలు చేసి పంటలు పుష్కలంగా పండాలని, పశువులు క్షేమంగా ఉండాలని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆషాఢ మాసం రాగానే ఆదివాసీ గూడాల్లో పండుగ సందడి మొదలవుతుంది. వాటిలో మొదటిగా వచ్చేది అకాడీ పండుగ. నెలవంక కనిపించడంతో అకాడీ సంబరాలు మొదలయ్యాయి. ఆదివాసీ గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో వనదేవతలకు పూజలు చేస్తున్నారు. ఇది కేవలం పండుగ కాదు, ప్రకృతితో ముడిపడిన అనుబంధం. వనమే తమ అమ్మ అని పూజిస్తారు. పాడి పంటలకే కాదు, జీవితానికి ఆశ్రయం ఇచ్చే అడవిని ప్రేమగా ఆరాధిస్తారు. వనదేవతలకే మొక్కుతారు. పొల్లుగూడ, వాల్గొండ వంటి గ్రామాల్లో వనదేవతలకు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. రాజులు దేవతను కొలుస్తూ పాడి పంటలు, పశుపక్ష్యాదులు బాగుండాలని ఈ పండుగను జరుపుకుంటారు. వనదేవత తమ పాడి పంటలకు రక్షణ కల్పిస్తుందని గిరిజనుల నమ్మకం. ఆసిఫాబాద్ జిల్లాలోని పొల్లుగూడ, వాల్గొండ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో వనంలో వనదేవత ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. అనంతరం సంప్రదాయ ప్రకారం చిన్న పెద్ద తేడా లేకుండా మొక్కుకున్నారు. ఆదివాసీల భక్తి శక్తికి నిదర్శనమే ఈ పండుగ విధానాలు. బాబ్రీ చెట్టు కింద ఏర్పాటు చేసిన వేదిక వద్ద గోమూత్రంతో దేవతల విగ్రహాలను శుద్ధి చేసి అక్షింతలతో పూజలు నిర్వహిస్తారు. వనంలోనే నైవేద్యాలు తయారు చేసి సమర్పిస్తారు. ఆ తర్వాత లక్ష్మణ్ గీత గీసి పశువులను దాటించి అడవిలోకి తీసుకువెళ్తారు. వనానికి అంకితమైన ప్రేమకే ఇది సంకేతం. ఆ తరువాత టేకు ఆకులతో సహపంక్తి భోజనం చేస్తారు. పరస్పర సహకారం, సామూహికత, అనురాగానికి ఇది చిహ్నంగా భావిస్తారు. ఇది అక్కడి నెల అంటే మనకు మున్పటి నుంచి మన పెద్దోళ్ళు నడిపిస్తే ఇది ఒక దేవర అంటే అక్కడికి చేస్తాం. అంటే ఇది కార్తీ ఏం అరేద కార్తీ నెలల ఈ అక్కడి నెలల మేము అక్కడి దేవర చేస్తాం. అంటే మేము మున్పటి పెద్దోళ్ళు నడిపిస్తే విధంగా మేము కూడా ఇప్పుడు నడిపిస్తున్నాం. దేనికోసం అంటే మనకు ఆరోగ్యానికి మా ఆవులు కానీ మనుషులకు కానీ మేము అడవిలో పోయినా, అడవిలో ఒక నైట్ ఉన్నా 2 రోజులున్నా మాకేం కాకూడదని ఈ దేవుని మీద మేము నమ్మకంతో మేము ఈ దేవర చేస్తున్నాం సార్. అయితే మా పెద్దోళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఇది మనకు నమ్మకంగా మేము దేవర చేస్తాం సార్. అకాడీ పండుగ ముగిశాక వ్యవసాయ పనులు మొదలవుతాయి. అటవీ ఉత్పత్తుల సేకరణ కూడా అప్పుడే ప్రారంభమవుతుంది. అదే రోజు దండారి దేవతల పూజలు చేస్తారు. ఈ దేవతల సంబరాలు ఏకంగా 6 నెలలు సాగుతాయి. తమ జీవన విధానం సమాజంలోని ఇతర ప్రజలకు వింతగా కనిపిస్తాయి. తమ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో మహోన్నతమైనవని గిరిజనులు భావిస్తారు. తరతరాలుగా శ్రద్ధగా ఆచరిస్తూ సంస్కృతిని భద్రంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అడవి బిడ్డలకు ప్రకృతే దైవం, సంప్రదాయమే శక్తి. నేను కోవ విజయ్ కుమార్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కుమ్రంభీం ఆసిఫాబాద్. తరతరాలుగా వస్తున్న మా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను మేము ఎప్పటికప్పుడు కాపాడుతాం కూడా. ముందుగా మా ఆదివాసీ పండుగల గురించి మాట్లాడదామంటే ముందుగా వచ్చేది జూన్ లేదా జూలై మాసంలో వచ్చే ఆకడి పండుగ గురించి. ఈ ఆకడి పండుగ అనేది మాకు
చాలా ప్రాచీన కాలం నుంచి తరతరాలుగా వస్తున్న సాంస్కృతిక సాంప్రదాయ ఆకాడి పండుగ. ఈ ఆకాడి పండుగ చేయడం వలన మాకు మా ఆరోగ్య సమస్యలు కావచ్చు, మా వ్యవసాయ పనులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మాకు మంచి జరుగుతుందని మాకు నమ్మకం ఎప్పటి నుంచో ఉన్నది. కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలో, ఆదివాసీ గ్రామంలో ఆకాడి పండుగ అనేది ఖచ్చితంగా నిర్వహించాల్సిందే. కాబట్టి ఆకాడి పండుగను ముందుగా మేము పశువులను అందరం, మా గ్రామస్తులందరం కలిసి పశువులను అడవికి తీసుకెళ్ళిన తర్వాత అడవిని నమ్ముకొని వస్తున్న మాకు అడవిలో బాబరి చెట్టు కింద మేము ప్రత్యేక పూజలు కూడా చేస్తాం. ఆ ప్రత్యేక పూజలు అయిన తర్వాత సహపంక్తి భోజనాలు కూడా చేస్తాము. అడవి, పర్వతం, ఆకాశం అందరికీ ఒకటే. కానీ వాటిని చూసే గిరిజనుల చూపే ఎంతో భిన్నం. అలాగే వాటిని పూజించే తీరు ఎంతో పవిత్రంగా ఉంటుంది. కుల, మత, వర్గాల భేదాలు లేని వీరి జీవన శైలిని చూసి మనసు మురిసిపోతుంది. ప్రకృతితో మమేకమైన గిరిజనుల పండుగలు మనం మర్చిపోతున్న జీవన పాఠాలకు మార్గదర్శకాలు. వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.